నువ్వు సిద్ధపడి ఉన్నావు? ఒకసారి నోవాహు లాంటి భక్తి చేసే విధంగా ఉన్నావు ఈ తరము వాళ్ళు? నువ్వు దానియేలు లాంటి ప్రార్థన, విశ్వాసం, భక్తి జీవితం కలిగి ఉన్నావా? యోబు లాంటి విశ్వాస విషయంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఓర్చుకొని సహించి దేవుడి కొరకు జీవించే జీవితం నీకు ఉందా? ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలుగా ఎంచబడతావు, నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్తావు. కాబట్టి నీ జీవితాలను ఆలోచించుకో, ప్రార్థన చేసుకో, నీకు నువ్వు ప్రార్థన చేసుకో, ఈ సమయంలో నీకు నువ్వు తీర్మానం చేసుకో. ఈ ముగ్గురు లాంటి భక్తి జీవితం నాకు దయచేయమయ్యా. ఎప్పుడు ఎన్నోసార్లు వింటున్నాను, వినడం గొప్పదనం కాదు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ మాట నువ్వు తిరస్కరిస్తే, లోబడకపోతే హఠాత్తుగా దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. హఠాత్తుగా దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుడు ఉగ్రత నీ మీద రాకుండా ఉండాలంటే దేవుడితో మాట్లాడినప్పుడు నీ జీవితం మార్చుకోవాలా, నీ ప్రవర్తన మార్చుకోవాలా, నీ క్రియలు మార్చుకోవాలా. మార్చుకొని దేవుడి పట్ల భయభక్తులు జీవించాలని ప్రభువు పేరిట మనం చేస్తున్నాము.